దేశంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న నాయకులను నోరు మూపియాలని చెప్పి సిపిఐ పార్టీ ఇన్సాఫ్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక పక్కన అస్సాం ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, రెండోదేమో మొన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కావాలని చెప్పి ఒక ఎంపీ ఇష్టం వచ్చినట్టు బుర్కాలు తీయండి, మీ మొహాలు చూడాలా, మీ ఐడి కార్డు చూడాలా అని చెప్పి మాట్లాడటం, తురుకోళ్ళని మాట్లాడటం ఇదంతా కూడా జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలా. రెండోది మైనార్టీలు అంటే కేవలం ఏదో మేము తిడతా ఉంటాం, వీళ్ళు పడతా ఉంటారు, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు అని చెప్తే మాత్రం అనుకుంటే మాత్రం చాలా అది సిగ్గుచేటన విషయం. మైనార్టీలు ఓకే నశించకపోతే మాత్రం ఈ ఓకే నశిస్తే తన బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుంది. రెండవది పవిత్రమైన రంజాన్ మాసం బిగిన్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. ఈ రంజాన్ మాసంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ని కేటాయించాలా. ఏదో ఇఫ్తార్ దావతుల కోసం కాకుండా, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు అనేకం చేసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 రంజాన్లకు కూడా ఏమీ అందలేదు, ఎవరు కూడా ఏమీ ఇయ్యలేదు. రెండోది ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే మసీదుల ముందు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలా. రెండోది కబ్రస్థాన్లకు, మసీదులకు, మరమ్మతులకు డబ్బులు వెంటనే విడుదల చేయాలా. దాని తర్వాత ఏదైతే ఇమాములు మోదనకు ఇస్తున్న జీతాలు ఏదో ఉన్నాయో ఇప్పుడు అవి కూడా పడతలేదు, అవి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి తంజీమే ఇన్సాఫ్ సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇఫ్తార్ దావతులు మాకొద్దు, రెండో తోఫాలు మాకొద్దు. కాబట్టి ముస్లిం మైనార్టీల హక్కులను కాపాడండి, వాళ్ళ పరువు మర్యాదలను కాపాడండి, వాళ్ళని రక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదన్నా ఇప్పుడు రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ కి అందరు కూడా 2 గంటల ముందు వాళ్ళకు ఇళ్లకు పంపించాలా. రెండోదేమో నమాజ్కి ప్రత్యేకంగా టైం కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.